ఆపదొచ్చిందంటే అన్నలా వస్తది, బాధ కలిగిందంటే అమ్మలా ఉంటది. ఆపదొచ్చిందంటే అన్నలా ఉంటది, బాధ కలిగిందంటే అమ్మలా వస్తది. రాగింగు టీజింగు చేసేటోళ్ళ నుండి నిన్ను వేధించే పోకిరోళ్ళ నుండి, నిన్ను వేధించే పోకిరోళ్ళ నుండి, నిన్ను వేధించే పోకిరోళ్ళ నుండి. స్వప్నములే నీకు చెల్లెమ్మ, షీటిము అండగుండి చెల్లెమ్మ, నీ కంటికి రెప్పులే చెల్లెమ్మ, నిన్ను కాపాడు షీటిము చెల్లెమ్మ. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో అన్ని సర్కిల్ పరిధిలో మనం ప్రజలతోటి కనెక్ట్ కావడానికి ఈ పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే కోదాడ సబ్ డివిజన్ కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కోమరబండ విలేజ్ అనేటువంటి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ విశేషమైనటువంటి ప్రజలందరూ కూడా మంచి ఆదరణతోటి చాలా కాలం గడిచినా కూడా ఓపికతోటి వెయిట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో ఎలాంటి గ్రామాలలో ఎలాంటి గొడవలకు సమస్యలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో వాళ్ళ జీవన విధానం గడుపుతూ అదేవిధంగా పోలీస్కి సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసుకు సహకారాలు అందించాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా గ్రామ ప్రజలను యువతను ఉద్దేశించి ఇప్పుడు సమాజంలో నడుస్తున్నటువంటి సైబర్ నేరాలపైగా అదేవిధంగా గాంజాయి డ్రగ్స్ వాటిని అరికట్టడం పైన అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణ రోడ్డు ప్రమాదాల బారిలో పడకుండా ఏ విధంగా మనం స్వయంగా రక్షించుకోవాలనేటువంటి దానితోటి అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బాలబాలికలను వాళ్ళను ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం అనేది అవసరమని మనం ఈ సందర్భంగా వాళ్ళందరికీ విన్నవించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధతోటి పోలీస్ చెప్పినటువంటి విజ్ఞప్తులని వాళ్ళు ఆలకించి వాళ్ళందరూ కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి నేరాలు లేకుండా మనం గ్రామాలలో ప్రశాంత వాతావరణం కల్పించడాలనే ఉద్దేశంతో ఈ పోలీస్ ప్రజా భరోసా మనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ విధంగా అన్ని గ్రామాల్లో అన్ని పల్లెల్లో అన్ని పట్టణాలలో ఉన్న వార్డుల్లో కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనం ఈ పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో చట్టాలపైన నేరాలు జరగకుండా ఏ విధంగా చూసుకోవాలనేటువంటి అంశాలపైన వాళ్ళందరినీ అవేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం క్లియర్గా మీ మీడియా ద్వారానే తెలియజేయడం జరిగింది. ట్రేడింగ్ కావచ్చు లేకపోతే గేమింగ్ కావచ్చు ఆన్లైన్లో ఏదైతే చట్ట పరిధిలో నిషేధం ఉన్నటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో గేమింగ్ అనేది ఆన్లైన్లో గేమింగ్ అనేది మనం తెలంగాణ రాష్ట్రంలో చట్టవిరుద్ధం. దానిపైన కఠినంగా మనం చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ మీడియా ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని మీద మనం కూడా వేరియస్ యాంగిల్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. దాని మీద ముందుకు వెళ్తాం. ట్రేడింగ్ అనేది వచ్చేస్తే సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఆర్బీఐ ఇచ్చినటువంటి పరిమితులకు లోబడి ఏదైనా ట్రేడింగ్ యాక్టివిటీస్ ఉంటే అవి చట్ట పరిధిలో ఉంటాయి. మిగతా చట్టరీత్యా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ ట్రేడింగ్ ఏదున్నా దాని మీద మేము చట్టరీత్యా కేసులు నమోదు చేసి ముందుకెళ్తాం. ఎలిమెంట్స్